హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ హోమ్స్ అండి. ఈరోజు మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, పల్సేటింగ్ హార్ట్. ఒక హార్ట్ని జస్ట్ ఓన్లీ ఇమేజ్ ఏం వాడకుండా అండి, ఇమేజ్ వాడితే పెద్ద విషయం కాదు కదా, ఇమేజ్ ఏం వాడకుండా ఎలా మనం సిఎస్ఎస్ ద్వారా ఇలా పల్సేటింగ్ హార్ట్ని అంటే ఒక హార్ట్ పల్సేటింగ్ అంటే అర్థమయ్యే ఉంటుంది మీకు. పెద్ద కొద్దు చిన్న కొట్టు ఈ విధమైనటువంటి యానిమేషన్ ఎలా చేయాలో మనం ఈ వీడియో ద్వారా నేర్చుకుందామండి. ఇది చాలా చాలా ఈజీ. ఓకే, సో యూ కెన్ ఈజీలీ ఇంప్లిమెంట్. మ్యాక్స్ 5 to 10 minutesలో మీకు వర్క్ అయిపోతుంది, మీరు చేసుకోవచ్చు హ్యాపీగా. ఇంకోటి స్మాల్ అనౌన్స్మెంట్ అండి, ఏమన్నా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. ఇంకొకటి కంపల్సరీ, కొంతమంది ఓన్లీ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మరి లైక్ చేయట్లేదు. కంపల్సరీ మీరు నాకు ఇచ్చే గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ అంటే ఏమైనా ఉంది అంటే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇఫ్ యూ హౌ యూ ఫీల్. ఓకే, ఏమన్నా వేరే కాన్సెప్ట్స్ కావాలన్నా కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, అయితే మీకు యాజ్ యూజువల్గా మీరు గమనిస్తే మిగతా ఎవరైనా వీడియోస్ చూసేవాళ్ళు చూస్తే వాళ్ళు డైరెక్ట్ కోడింగ్కి వెళ్తున్నారు. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మనం ఈ కోడ్లో ఏం చేస్తామనేది మీకు ఒక కాన్సెప్చువల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ అప్పుడు మీకు కోడింగ్, సో దట్ మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది ఏంటి అనేది. ఓకేనా, రైట్. సో ఇక్కడికి వెళ్తున్నామండి. రైట్, పల్సేటింగ్ హార్ట్ కొంచెం పెద్దగా చేస్తున్నాను చూడండి. పల్సేటింగ్ హార్ట్, రైట్. సో ఇక్కడ మనకి యాజ్ యూజువల్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీకు అంతకుముందు వీడియోస్ కూడా మీకు దాంట్లో అంతకుముందు లోడింగ్ యానిమేషన్స్ వీడియోస్ చేశాను. మీకు అంతకుముందు ఇంకొకటి వచ్చేసరికల్లా బ్యాక్గ్రౌండ్ కలర్ ఆటోమేటిక్గా చేంజ్ చేయడం ఎలా నేను చేశానండి. ఇప్పుడు ఈ వీడియోలో చూడండి, మీరు ఒక్కసారి గమనించండి. అది ఒకసారి మీకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్లో. ఓకేనా, కానీ దీనికి మాత్రం మీకు బేసిక్ సిఎస్ఎస్ ఉండాలండి, ఐడియా ఉండాలి. మీకు బేసిక్ యానిమేషన్స్ ఐడియా ఉండాలి. మీకు యానిమేషన్స్ సార్ నాకు ఐడియా లేదు అనుకునే వాళ్ళు ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. బేస్డ్ అపాన్ మీ కామెంట్స్ ఎక్కువ వచ్చిన దాన్ని బట్టి మీకు దానికోసం సపరేట్గా యానిమేషన్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తానండి. ఓకే, సరే. ఇక్కడ చూడండి, మనం ఏ విధంగా అయితే మామూలుగా బాడీ ట్యాగ్ ఉంటుంది కదా, బాడీ ట్యాగ్ లోపల నేను ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ బాడీ ట్యాగ్ క్లోజ్ అవుతుంది. ఈ బాడీ ట్యాగ్ ఏం చేస్తున్నానంటే నేను సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను, ప్లస్ డిస్ప్లే ఫ్లెక్స్ అని పెడతాను. సో దట్ మీకు ఏదైతే ఈ డివ్ ఉంటుందో ఈ డివ్ మీకు ఆల్రెడీ ఫ్లెక్స్ ప్లస్ జస్టిఫై కంటెంట్, నెక్స్ట్ ఎలైన్ ఐటమ్స్, ఇవి పెట్టడం వల్ల ఏమవుతుంది, ఎలైన్ ఐటమ్స్ సెంటరు, జస్టిఫై కంటెంట్ సెంటరు. ఇప్పుడు ఈ డివ్ ఏదైతే ఉందో అది మొత్తం బాడీకి ఎలా ఉంటుంది, సెంటర్లో ఉంటుందండి. ఓకే, ఇక్కడ సెంటర్లో ఉంటుంది. క్లియరా? సో సెంటర్లో ఉన్నప్పుడు మనకి దీనికి ఏమి ఇస్తాం, విడ్త్ హైట్ ఇస్తాం. ఓకే, ఇంతవరకు మీకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు జస్ట్ ఈ బాక్స్ని స్కేల్ చేయడం అది జనరల్, దట్ ఈస్ నాట్ ద బిగ్ థింగ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వితౌట్ అంటే ఏ ఇమేజెస్ వాడకుండా హార్ట్ని క్రియేట్ చేయడం ఎలా అనేది నేర్చుకుంటున్నాం. ఎలా అంటే చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, లోపల ఏదైతే నేను డివ్ చేస్తున్నాను కదా, ఓకే, దీని లోపల మీకు సూడో ఎలిమెంట్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది సిఎస్ఎస్లో. సో దాన్ని వాడుకొని బిఫోర్లో ఇంకొక రెక్టాంగిల్ తయారు చేసుకున్నాను. అంటే ఇన్సైడ్ ఫర్ దిస్ ఎలిమెంట్ వీఆర్ క్రియేటింగ్ సూడో ఎలిమెంట్ ఇక్కడ. ఓకే, ఆఫ్టర్ కూడా ఇంకొక ఎలిమెంట్ని నేను తయారు చేస్తున్నానండి. ఒక నిమిషం, ఇలా వస్తుంది ఒకటి. ఇలా వస్తుంది ఒకటి సూడో ఎలిమెంట్. ఇదొక సూడో ఎలిమెంట్, ఇదంతా ఇది కూడా ఒక సూడో ఎలిమెంట్. సో ఇలా చేయడం వల్ల మనకి ఎలా అవుతుందంటే దీన్ని మనం రొటేట్ చేస్తాం. రొటేట్ చేసే కంటే ముందు మీకు ఇంకోటి చెప్తున్నాను. సో ఏవైతే ఈ సూడో ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, బిఫోర్ ఆఫ్టర్, వీటిని యొక్క బోర్డర్స్ అన్నీ కూడా మనం కర్వ్ చేస్తాం. ఓకే, కర్వ్ చేయడం వల్ల ఏమవుతుంది చూడండి, మీకు ఇక్కడ ఇట్లా వస్తుంది, ఇక్కడ కూడా ఇలా వస్తుంది. సో ఇక్కడ మీకు బాక్స్ లాగా వస్తుంది. సో కాకపోతే ఇట్లా టర్న్ అయి ఉంటుంది. మనం ఏం చేస్తాము, దీన్ని రొటేట్ అన్న ఆప్షన్ వాడి 45 degrees చేస్తే ఆటోమేటిక్గా మీకు హార్ట్ లాగా కనిపిస్తుంది. సో దానికి ఆ హార్ట్ షేప్ ఏ విధంగా తయారైందో దాని మీద నార్మల్ మీరు యానిమేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. సో మీకు అర్థమైందా అండి?
ఒకసారి చూడండి, ఒక మెయిన్ డివ్ తీసుకుంటాం, ఇది మెయిన్ డివ్. ఈ డివ్కి 2 సూడో ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసరికల్లా ఇది మీకు కలర్ చేంజెస్ చేస్తాను. ఒకటి వచ్చేసరికల్లా ఇది, రెండోది ఇక్కడ. సో 2 కూడా సేమ్ యాజ్ పేరెంట్కి ఎలా ఉందో సేమ్ విడ్త్ హైట్ ఇస్తున్నాను. కాకపోతే నేను ట్రాన్స్లేట్ చేయడం వల్ల ఒకటేమో ఇటు సైడ్ వెళ్ళిపోయింది, ఇంకోటి ఇటు సైడ్ వెళ్ళిపోయింది. ఓకే, నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను మీకు. సో వెళ్ళిపోగానే దీన్ని మనం రొటేట్ చేస్తాము. ఫస్ట్ నేను బోర్డర్స్ని రౌండ్ అప్ చేస్తాను, సో దట్ మీకు హార్ట్ షేప్గా కనిపిస్తుంది. దాని తర్వాతకి మీరు ఏం చేస్తానంటే రొటేట్ చేస్తాను, మీకు హార్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా తయారవుతుంది. సో అప్పుడు దాని మీద నేను యానిమేషన్స్ చేస్తానండి. క్లియరా? ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. సో లైవ్ దీంట్లోపల చేంజింగ్ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్. సో స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తున్నామండి. ఇక్కడ index.html, రైట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా style.css. సో మీకు అంతకుముందు ఎలా చేయాలి, అంతకుముందు బేసిక్స్ ఒకసారి చూడండి. అంతకుముందు ఏ విధంగా మీ ఓల్డ్ వీడియోస్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో నేను ఇక్కడ ఏం చెప్పానంటే ఇన్సైడ్ ఒక డివ్ పెట్టాను. ఆ డివ్కి ఒక క్లాస్ ఇస్తాను, క్లాస్ కానీ ఏడి కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను క్లాస్ పేరు హార్ట్ అని ఇస్తున్నాను, సో దట్ మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ స్టైల్ లింక్ ఇవ్వాలి కదా, లింక్ స్టైల్ పేరు style.css, రైట్. నెక్స్ట్ నేను ఇప్పుడు style.cssకి వెళ్తున్నాను. ఇక్కడ నేను బాడీ ట్యాగ్కి లోపల బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికల్లా బ్లూ అని చెక్ చేస్తున్నాను. బ్లూ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, డార్క్ బ్లూ ఏంటని సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి. ఓకే, బ్లూ వైలెట్ చూద్దాం, ట్రై చేద్దాం. సో అపియర్ డిఫరెంట్, రైట్. నెక్స్ట్ ఇంకొకటి మనం హార్ట్ ఏదైతే ఉందో HERT హార్ట్, దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చే కలర్ రెడ్ ఇస్తున్నాను. హార్ట్ రెడ్ కాబట్టి రెడ్ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికల్లా దీనికి విడ్త్ ఇవ్వాలి కదా, నేను విడ్త్ వచ్చేసరికల్లా 100 అని కొట్టి ట్యాబ్ కొట్టిన ఆటోమేటిక్ వచ్చేస్తుంది. హైట్ అండ్ H100 అని ట్యాబ్ కొట్టిన ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సేవ్ చేస్తున్నాను. ఒకసారి మనం అవుట్పుట్ చూద్దామండి. ఇక్కడ రైట్ క్లిక్, ఇక్కడ దీనికి ఒక ఎక్స్టెన్షన్ వాడాలి, మీకు అంతకుముందు వీడియోస్లో చెప్పాను చూడండి. సో ఇలా వచ్చింది కదా, ఇది కొంచెం డార్క్ ఉంటే బాగుండు. సో నేను ఇక్కడికి వెళ్ళి బ్లూనే వాడదాం, సో దట్ అపియరెన్స్ బాగుంటుంది. బ్లూలో డార్క్ వాడదాం. ఓకే, ఒకసారి నేను బ్రౌజర్కి వెళ్తున్నాను. ఇప్పుడు కొంచెం బాగుంది, రైట్. నెక్స్ట్ అండి, సో ఇప్పుడు నాకు సెంటర్కి రావాలంటే ఏంటి మీకు తెలుసు కదా, డిస్ప్లే DF అని కూడా ట్యాబ్ కొట్టండి, ఆటోమేటిక్గా వస్తుంది. జస్టిఫై కంటెంట్ సెంటర్. నెక్స్ట్ అలైన్ ఐటమ్స్ సెంటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికల్లా మనకి అలైన్ ఐటమ్స్ వర్టికల్ హారిజంటల్గా రాదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను లోపల కంటెంట్కి తగ్గట్టుగా బాడీ హైట్ ఉంటుంది. సో నేను బాడీ హైట్కి ఏం చెప్పాలంటే 100 హైట్ 100 VH అని చెప్తున్నాను, అంటే నాకు వ్యూబుల్ హైట్ ఎంత ఉంటుందో అంత ఉండాలని చెప్తున్నాను. సో ఇప్పుడు మనకి సెంటర్కి వస్తుంది చూడండి, బాక్స్, రైట్. సో ఇప్పుడు మీరు గమనించండి, నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఏదైతే బాక్స్ తీసుకున్నామో, సో ఇప్పుడు మీరు బాక్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనకి అంతకుముందు సో మనం అంతకుముందు నోట్స్లో ఏదైతే చెప్పుకున్నామో అంతవరకు అయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, హార్ట్కి మీకు ఆల్రెడీ చెప్పాను సూడో ఎలిమెంట్స్ వాడాలని చెప్పాను కదా. సో సూడో ఎలిమెంట్స్ అంటే కాపీ చేస్తున్నాను, సారీ, .హార్ట్ : బిఫోర్. ఓకే, నెక్స్ట్ .హార్ట్ : ఆఫ్టర్ అని పెడుతున్నానండి. ఓకే, సో రెండింటికి వేరు వేరు కలర్స్ ఇస్తున్నాను, సో దట్ మీకు ఈజీగా రిమెంబర్ అవుతుందని. ఫస్ట్ దానికి ఏమో వైట్ ఇస్తున్నాను, WHIT వైట్. సెకండ్ దానికి వచ్చేసరికల్లా నేను గ్రీన్ ఇస్తున్నాను, GRE గ్రీన్. కానీ బిఫోర్ ఆఫ్టర్కి కంపల్సరీ కంటెంట్ అనేది ప్రాపర్టీ వాడాలండి. కంటెంట్ అని పెట్టి ఎంటీ పెట్టుకోవాలి. ఓకే, సో నేను ఒకసారి దీన్ని ఆఫ్ చేస్తాను, సో దాట్ మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. కంటెంట్
కంపల్సరీ కంటెంట్ విడ్త్ ఎంత కావాలి నాకు అని అంటే నేను విడ్త్ 50% ఇస్తున్నాను. సారీ 100%, అది ఎంత ఉందో అంతే కావాలి కదా, 100%. హైట్ కూడా ఎంత ఉండాలంటే దాని పేరెంట్ ఎంత ఉందో అంతే అనమాట. హైట్ కూడా 100%. ఒకసారి చూద్దాం వస్తుందా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే బిఫోర్కి దీనికి పొజిషన్ చెప్పాల్సి ఉంటుంది. సో పొజిషన్ చెప్పాలంటే కంపల్సరీ పొజిషన్ ప్రాపర్టీ ఇవ్వాలి, ఇక్కడ అబ్సల్యూట్ వాడాలి. కానీ ఇక్కడ అబ్సల్యూట్ వాడితే కంపల్సరీ దాని పేరెంట్కి కంపల్సరీ ఏముండాలి, మీకు ఐడియా ఉండే ఉంటుంది, పొజిషన్ రిలేటివ్ వాడాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ అబ్సల్యూట్ వచ్చినప్పుడు నేను టాప్ 0 ఇస్తున్నానండి, నెక్స్ట్ లెఫ్ట్ కూడా 0 ఇస్తున్నాను. ఒకసారి నేను రీలోడ్ చేసి చూపిస్తాను చూడండి. అంటే ఇది యాక్చువల్గా సేమ్ విడ్త్ ఉండటం వల్ల సేమ్, అంటే ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయి ఉందన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అన్నది వాడుకొని ట్రాన్స్లేట్ ఎక్స్ యాక్సిస్ పరంగా మూవ్ కావాలి మనకి ఇక్కడ. సో ఎక్స్ యాక్సిస్ పరంగా ఎటు మూవ్ కావాలి, ఇక్కడ చూడండి ఈ ఏదైతే వైట్ ఉందో ఇది మనకి టాప్కి వెళ్ళాలి, అంటే పైకి వెళ్ళాలి, అంటే వై యాక్సిస్ పరంగా. సో వై యాక్సిస్ పరంగా పైకి వెళ్తే మైనస్ క్యాపిటల్ వై మైనస్ 50%, అంటే మొత్తం విడుతుందో దాంట్లో మైనస్ పైకి వెళ్ళాలి. చూడండి ఇప్పుడు చూడండి, క్లియరా, రైట్. ఇప్పుడు నేను ఆఫ్టర్ కూడా సేమ్ తీసుకుంటున్నాను, తీసేస్తున్నాను. నేను ఒకసారి ఇది ఒకసారి కామెంట్ చేస్తున్నాను. ఇక్కడ వైట్ ప్లేస్లో గ్రీన్ పెడుతున్నానండి. ఓకే, మిగతా అంతా సేమ్ చూడండి, దాని మీద సేమ్ ఉంది కాబట్టి సేమ్ గ్రీన్ వచ్చింది. సారీ, రెండు బిఫోర్ అన్నాం కదా, దీన్ని ఆఫ్టర్ అంటున్నాను. ఓకే, ఆఫ్టర్. సో ఎగ్జాక్ట్ నేను పొజిషన్ 0 వచ్చింది కరెక్ట్గా, అంటే రెడ్ బాక్స్ ఏదైతే ఉందో దాని మీద వెళ్ళి ఇది కూర్చుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు నాకు అలా కాదు, ఇక్కడ ఎలా కావాలని చెప్పానండి, మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఇంతకుముందు నేను నోట్స్లో రాశాను. ఫస్ట్ ఇలా ఉండాలి, సెకండ్ టైం ఇలా ఉండాలి కదా. సో సెకండ్ది ఏంటి, గ్రీన్ వచ్చాక ఎటు సైడ్ వెళ్ళాలి అంటే మీకు ఈ ఎక్స్ యాక్సిస్ పరంగా వెళ్ళాలి, ఉన్న ప్లేస్ నుంచి కదలాలి, రైట్. ఎటు కదలాలో చూపిస్తాను చూడండి ఇక్కడ. ఆఫ్టర్, సో ఎక్స్ పాజిటివ్ మైనస్, ఇది ప్లస్ అంటేనేమో అటు సైడ్ వెళ్తుంది, ఉన్న ప్లేస్ నుంచి ప్లస్ అటు సైడ్ వెళ్ళిపోతుంది. మైనస్ అంటే ఇటు సైడ్. మీకు ఆల్రెడీ చెప్పిన పేరెంట్ ఇది ఇక్కడ ఉండాలి, మీరు ఇక్కడ చూడండి, ఇది పేరెంట్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ పేరెంట్ ఉండేది చూసుకోండి ఎప్పుడైనా, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చెప్పాను, ఏదైతే సూడో ఎలిమెంట్స్ బిఫోర్ ఆఫ్టర్ ఉందో వాటికి కర్వ్డ్ బోర్డర్స్ చేసుకుంటాను. ఎలా చేస్తానో చూడండి. మీకు ఇప్పుడు జస్ట్ ఈ రెండు పేరెంట్స్ ఇవ్వాయి కదా, సో ఇక్కడ బోర్డర్ రేడియస్ 50%, 50%, దీనికి కూడా 50%. ఆటోమేటిక్గా మీకు హార్ట్ సింబల్ వస్తుంది చూడండి, సూపర్గా ఉంటుంది. చూడండి హార్ట్ సింబల్ మీకు అర్థం కావట్లేదు కదా, హార్ట్ సింబల్ వచ్చినట్టుగా అనిపించట్లేదు. కారణం ఎందుకు అనిపించట్లేదు, ఇక్కడ కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మీరు సేమ్ కలర్స్ పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా హార్ట్ సింబల్ లాగా మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఏం కలర్స్ వాడాం మీరు, హార్ట్కి బ్యాక్గ్రౌండ్ కదా, సేమ్ థింగ్ ఇక్కడ కూడా కలర్స్ రెడ్ కలర్ వాడండి, ఆటోమేటిక్గా అది మీకు రెడ్ లాగా కనిపిస్తుంది. చూడండి, మీకు సేవ్ చేస్తున్నాను, బ్రౌజర్కి వెళ్ళి ఒకసారి రీలోడ్ చేస్తాను చూడండి, అట్లా కనిపిస్తుందా, అయిపోయి హార్ట్ సింబల్. కానీ ఇది కొంచెం స్లాంట్గా వంగి ఉంది, దీన్ని మనం రొటేట్ చేద్దాం. సో ఇవన్నీ కూడా దేనికి లింక్ అయి ఉంటుంది, పేరెంట్ అంటే ఈ హార్టే కదా. సో అది ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ట్రాన్స్ఫార్మ్ రొటేట్ 45 degrees 45 DEG. సో ఇప్పుడు ఇంకా ఎగ్జాక్ట్ హార్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి, రైట్. సో ఇప్పుడు మనకి హార్టే కదా మెయిన్ డ్రాయింగ్ చూసారా, మనం ఇమేజ్ వాడకుండా ఏ విధంగా తయారు చేసామో. ఓకే, ఇస్ అవసమ్ థింగ్, రైట్. ఇప్పుడు మనం చూడండి, దీన్ని మనం పల్సేట్ అంటే మన హార్ట్ కొట్టుకున్నట్టుగా, గుండె కొట్టుకున్నట్టుగా దీన్ని చేద్దామండి. ఓకేనా, రైట్. దీనికోసం మీకు ఆల్రెడీ అంతకుముందు చెప్పినట్టుగానే కీ ఫ్రేమ్ యానిమేషన్స్ వాడతాం మనం.
కీ ఫ్రేమ్ యానిమేషన్స్. సో ఇక్కడ యానిమేషన్ పేరు వాడాలి కదా, పల్సేటింగ్ హార్ట్. ఇక్కడ 0%, యానిమేషన్లో 0% స్టార్టింగ్ ఎట్లా ఉండాలి అన్నమాట. 25, 50, 75, 100. మీకు ఆల్రెడీ అంతకుముందు ఏ విధంగా వాటికి చెప్పాను క్లాసుకి, సేమ్ థింగ్ అండి. 25 ఇదానే వాడాలని రూల్ ఏం లేదు, మీరు కావాలంటే మీ పర్సంటేజ్ మీకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు. 75, నెక్స్ట్ 100. రైట్. సో ఇప్పుడు ఏం కావాలి మనకి, పెద్దగా కావాలి, చిన్నగా కావాలి, అంతే కదా. సో దానికి మనం వాడేది మళ్ళీ ట్రాన్స్ఫార్మే కదా. చూడండి, సో ట్రాన్స్ఫార్మ్ వాడేటప్పుడు మనకి ఏం కావాలి, స్కేల్ కావాలి, SCALE స్కేల్. సో ఇనీషియల్గా 1 ఉండాలి. ఓకే, నెక్స్ట్ 25% వచ్చినప్పుడు నాకు స్కేల్ 1.4. ఇక్కడ దీని మీనింగ్ గమనించండి, 1.4 అంటే ఉన్న సైజ్ నుంచి 0.4% ఎక్కువ పెరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ 1.4 పిక్సెల్స్ అలానే కాదు. సపోజ్ దాని బై డిఫాల్ట్ సైజ్ 1.4 అంటే ఉన్న సైజ్ కంటే 0.4% అంటే 40% సైజ్ పెరుగుతుందని అర్థం. ఓకే, నెక్స్ట్ నాకు ఇక్కడ మళ్ళీ ఉన్న 0.2 సైజ్ తగ్గాలి. మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ పెరగాలి. నెక్స్ట్ 100 వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా ఉండాలి. సో ఇక్కడ ఇప్పుడు యానిమేషన్ వర్క్ అవుతుందా, కాదు, ఎందుకని దీన్ని మనం అప్లై చేయాలి కదా. రైట్, ఇప్పుడు నేను యానిమేషన్ అప్లై చేస్తున్నాను. చూడండి, యానిమేషన్ రైట్, యానిమేషన్ సెకల పల్సేటింగ్ రావట్లేదు, సజెషన్స్ మనం కాపీ చేసి పేస్ట్ చేద్దాం. పల్సేటింగ్ హార్ట్. రైట్, ఎంత టైం పట్టాలి ఈ యానిమేషన్కి, నేను 1.4 సెకండ్స్, మీరు 2 సెకండ్స్, ఇంతకంటే ఎక్కువ పెడుతుందంటే లెంత్ యానిమేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లీనియర్ టైప్ ఆఫ్ ఫంక్షన్ వాడతాం, యానిమేషన్ ఫంక్షన్. నెక్స్ట్ ఎంతసేపు ఈ యానిమేషన్ వర్క్ కావాలి, ఇన్ఫినిట్ వర్క్ అవుతూనే ఉండాలి కాబట్టి ఇన్ఫినిట్ వాడతాం. ఒకసారి దీన్ని చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు చిన్న కరెక్షన్ చేయాలండి, ముందే చెప్తున్నాను. ఇక్కడ చూడండి, చిన్నది ఏంటో చూడండి, అది హార్ట్ వంగిపోతుంది చూసారా. కానీ మీకు గమనిస్తే సేవ్ చేసామా, 1.4 సెకండ్స్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 1.4 కాకుండా ఒక 10 సెకండ్స్ ఇద్దాం. స్టార్టింగ్ కదా, స్కేల్ ఇక్కడ ఏదో తేడా వచ్చింది చూడండి, 1 ఇక్కడ తేడా వచ్చింది, డబుల్ డాట్ పడిందండి, తీసేస్తున్నాను. ఇక్కడ కూడా డబుల్ డాట్ పడింది. ఓకే, చూడండి, నేను ఒకసారి రొటేట్ చేస్తాను, చూసారా. కానీ ఇక్కడ ఏం జరిగిందండి, మన హార్ట్ అనేది కొంచెం రొటేట్ అయింది. మీకు ఒకటి గమనించండి, ఎప్పుడైనా స్టైల్స్ రాసేటప్పుడు ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ రాశారు, మళ్ళీ నెక్స్ట్ లైన్ ట్రాన్స్ఫార్మ్ రాస్తే ఏదైతే ఫైనల్ ట్రాన్స్ఫార్మో అదే అప్లై అవుతుంది. సో నేను ఇప్పుడు యానిమేషన్లో నాకు ఈ ట్రాన్స్ఫార్మ్ కావాలి అన్నాను, మరి ఇక్కడున్న ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, పని చేయదు అప్పుడు. సో అందువల్ల ఏం చేయాలంటే ఇది కూడా మనం ఈ యానిమేషన్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మ్కి యాడ్ చేయాలి. అంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ రాసి స్పేస్ ఇవ్వండి, దట్స్ ఇట్. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఓకే, నాకు కొంచెం టైం పడుతుంది, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ అంత అవసరం 10 సెకండ్స్ అవసరం లేదండి, 1.4 or 2 సెకండ్స్ సరిపోతుంది. చూసారా ఇలా ఎలా ఉంది, బాగుంది కదా, సూపర్. సో హ్యాపీతోటే మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు కామెంట్స్ చేయండి. మీకు నచ్చితే నచ్చిందని కామెంట్స్ చేయండి, ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ మై థింగ్. ఛానల్కి మంచిగా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, కోడ్ విత్ వంశీ. బాయ్ అండి.